కేరళ హైకోర్టులో విహెచ్పి పిటిషన్. ఈ న్యూస్ ఏంటో చూద్దాం. కేరళలోని దేవస్వం బోర్డు పరిధిలోకి వచ్చే 5 దేవాలయాల్లో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు సంబంధించి ఆడిట్ కోరుతూ కేరళ హైకోర్టులో విశ్వ హిందూ పరిషత్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో రీసెంట్గా జరిగిన శబరిమల బంగారం వివాదంతో పాటు ఇతర ఆలయాలకు సంబంధించిన ఆస్తుల నిర్వహణను విహెచ్పి ఈ పిటిషన్లో పేర్కొంది. జస్టిస్ రాజ విజయ రాఘవన్ వి, జస్టిస్ కేవి జయశంకర్లతో కూడిన డివిజన్ బెంచ్ దీనిపై విచారణ జరుపుతుంది. కేరళ దేవస్వం బోర్డు మెయింటైన్ చేసే దేవాలయాల రిజిస్టర్లు, బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు లాయర్ కృష్ణరాజ్ వాదించారు. మరోవైపు మలబార్ దేవస్వం బోర్డు లాయర్ వాదిస్తూ బోర్డుకు పర్యవేక్షక అధికారులు మాత్రమే ఉన్నప్పటికీ బంగారం లాంటి వస్తువులు మెయింటెనెన్స్ ఆలయ ట్రస్టీలే చూస్తారని, అందుకే వారిని కూడా ఇందులో చేర్చాలని వాదించారు. మరోవైపు కేరళ క్రైమ్ బ్రాంచ్ బంగారం అవకతవకలపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ట్రవెన్కూర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్, అప్పటి బోర్డు సభ్యులపై కేసులు పెట్టింది. ఉన్ని కృష్ణన్ పొట్టి ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.